నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఝాన్సీ లక్ష్మి ప్రొడక్షన్ నెంబర్ 1 నళిని చిత్రం పూజా కార్యక్రమం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దాసరపు శ్రీనివాస్. నళిని చిత్రం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దాసరపు శ్రీనివాస్ క్లాప్ కొట్టడం జరిగింది. కెమెరా స్విచ్ ఆన్ చేసిన తావు నాయక్. చిత్రానికి మొదట డైరెక్షన్ డాక్టర్ బిక్కునాథ్ నాయక్. విచిత్రంలో నూతన నటీనటులు భరత్ రాజ్, ట్వింకిల్ వేకోరియా, శ్వేత ఆదిత్య. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రంజిత్ కుమార్. నూతన నటీనటులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎన్పిజే ప్రొడక్షన్స్ మన ప్రొడ్యూసర్ డాక్టర్ బిక్కునాథ్ సార్ గారికి ఈరోజు ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నామంటే ముందుగా ఆయనకి చేతికి మొక్కాలి. ఎందుకు మొక్కాలి అంటే, నేను 10 ఏళ్ళు అయిపోయింది సినిమా వదిలేసి. 10 ఏళ్ళకు ముందు సినిమా తీసి రిలీజ్ చేసేసా. ఆ మధ్యలో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళి అలా సార్ పరిచయం అయ్యి సినిమా చేద్దామనే సమయానికి సార్ ముందుకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి టైటిల్ నళిని. ఇది హర్రర్ సినిమా. ఇందులో హీరో ఒకరు ఉంటారు, 2 హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మంచి హర్రరు, మంచి కామెడీ, మంచి సాంగ్స్, 10 సాంగ్స్ ఉంటాయి. సినిమా అందరినీ, ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని అలాగే తీస్తున్నాము. ఈ సినిమా కూడా 10 మందిలో గుర్తింపు రావాలనేసి కోరుకుంటూ, ఇంకా మా అసిస్టెంట్లు, ఇక్కడికి వచ్చిన కెమెరామెన్లు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన హీరోలు, హీరోయిన్స్, మన హీరో అందరూ ఇక్కడే ఉన్నారు. వీరితో రేపటి నుండి సాంగ్స్, ఫస్ట్ షెడ్యూల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాం. రెండో షెడ్యూల్ కాడి నుంచి కంటిన్యూగా షూటింగ్ మొత్తం ఈ అన్నాజ్గూడ ఇటు సైడు, ఇంకా కొన్ని బయట వెళ్తాం. కానీ ఎక్కువ భాగం ఈ అన్నాజ్గూడ సర్కిల్లోనే మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ సినిమా విజయవంతం అవ్వాలనేసి అందరినీ మాకు దీవించమని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్బీజే ప్రొడక్షన్స్ అధినేత నా సోదరుడు, మిత్రుడు శ్రీ బిక్కునాథ్ నాయక్ గారు ఇవాళ తన సొంత బిల్డింగ్లో ఒక సినిమా, నళిని అనే సినిమా, హారర్ మూవీ ప్రారంభోత్సవం చేసుకోవడం, దానికి నన్ను అతిథిగా పిలిచి మొదటి షాట్కి క్లాప్ కొట్టమని అడగడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ మూవీలో నూతన నటీనటులు అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు, మరి సినిమా డైరెక్టర్ రంజిత్ కుమార్ గారికి, తర్వాత నటీనటులకి అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ హారర్ మూవీ ఇదే ప్రాంతంలో నిరాకంఠంగా మరి షూటింగ్ జరుపుకుంటూ మా సోదరుడికి బిక్కునాయక్కి మరి పెట్టిన ప్రతి రూపాయికి రెండింతలు డబ్బు రావాలి, అట్లాగే ప్రేక్షకులు కూడా దీన్ని బాగా ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రాంతానికి బిక్కునాయక్ అంటే మరి బిక్కునాయక్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయవేత్తనే కాదు, సినిమా రంగంలో, కళారంగంలో మంచి కళా పోషణ కలిగిన సోదరునికి మరిన్ని మంచి చిత్రాలు తీసి నిర్మాతగా మరి సినీ ఇండస్ట్రీలో కూడా వెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నళిని మూవీ స్టార్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా అన్నయ్య డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మా అల్లుడు తార్యనాయక్ గారికి, ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డాక్టర్ లయన్ రంజిత్ కుమార్ గారికి, నూతన నటీనటులకు, మిగతా టెక్నీషియన్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మీ బిల్డింగ్ అయితే బాగుంటుంది, ఇక్కడ పెట్టుకుందాం సార్, ఇది షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ టైం అనేసి రంజిత్ గారు చెప్తే ఓకే అనేసి నేను చెప్పడం జరిగింది. ఈ మూవీలో కూడా అందరికీ, ఈరోజు మనము హైదరాబాద్ వెళ్తే జూబ్లీ హిల్స్ అనేది ఆ ప్రాంతం కాకుండా ఫిలిం నగర్ కానీ, కృష్ణానగర్ కానీ, మధురా నగర్ కానీ, ఇస్సుగూడ కానీ, అమీర్పేట్ కానీ చాలామంది అవకాశాలు లేకుండా తిరుగుతూ ఉంటారు. నేను గతంలో కూడా ఒక 2 మూవీకి నేను పాటలు రాయడం జరిగింది. ఒక మూవీ కూడా మా గతంలో ఒక మూవీలో కూడా నేను కొంత షేర్ పెట్టడం జరిగింది. ఆ అనుభవంతో రంజిత్ గారు వచ్చి అడిగితే సరే మీరు కానివ్వండి, నా సహకారం ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ నటీనటులకు కూడా
ఈ కెమెరా వీళ్ళతో పాటు ఈ కెమెరా కానివ్వండి, మిగతా వాళ్ళకు కూడా కానీ, స్క్రీన్ ప్లే వాళ్ళకి, మిగతా వాళ్ళకు కూడా అందరికీ అవకాశం ఇద్దాం మనము, బాగుంటుంది అనేసి నా ఆలోచనతో వీళ్ళని కొత్త వాళ్ళని కూడా హీరోయిన్లను చేయడము బాగుంటుందని నా ఉద్దేశంతో వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ మూవీకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై భారత్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అప్రెష్ ఆచార్య. ఇంతకుముందు నేను ఒక మూవీ చేశాను, అది తెలుగుకి వచ్చింది, ఉత్తమంగా కీరం మోదం అని. ఇప్పుడు నేను రెండో మూవీ చేయబోతున్నాను. మన డైరెక్టర్ గారు రంజిత్ అన్న గారు ఇది ఒక తెరమికి తెచ్చారు సినిమా. ఒక డిఫరెంట్ కల్చర్గా ఉంటుంది, హర్రర్ ఫీలింగ్ కాన్సెప్ట్. మరి ఎన్బీజే ప్రొడక్షన్ వారి మన బిక్కునారాయణ అన్న గారు కూడా మంచి కాసుల వర్షం కొడుతారని కోరుకుంటూ, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇస్ నెవర్ అని మన టైటిల్ పెట్టారు మన రంజిత్ అన్న గారు. సో ఈ సినిమా త్వరలో సెట్ మీదకి వెళ్ళి, అలాగే సాంగ్స్ కానీ మన ఇంకా ఏదైనా విధంగా భయంకర సీన్ కానీ అప్పుడు నైట్ షెడ్యూల్లో తీసుకొని ముందుకు వెళ్తున్నాము. సో అందరూ దయచేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ శక్తితో రాశాను. అలాగే ఇందులో నటినట్టుగా మన హీరో గారి ఆల్ ద బెస్ట్, మీకు కూడా ఆల్ ద బెస్ట్, సిస్టర్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. నేను ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ చేయబోతున్నాను. సో అందరూ సపోర్ట్ చేయండి. ఇది త్వరలో అంటే మనకి అయిపోయి త్వరలో సెట్ మీదకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్కారం అండి. ఈరోజు మనం చిత్రంలో ప్రారంభోత్సవంలో తీసుకున్నాం. సో మాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ కుమార్ గారికి, అలాగే మా నాన్నగారికి ధన్యవాదాలు. ఈ మూవీ చాలా మంచిగా ఆడి పెట్టిన మనీ అంతా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి, నా పేరు శ్వేత. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిక్కునాయక్ చాలా థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే కొత్తగా హీరోయిన్గా తీయాలి అని, అంటే హీరోయిన్గా చేయాలి అనుకున్నా. చాలా ట్రై చేస్తున్నా కూడా వస్తున్నాయి కానీ అవకాశాలు చిన్నగానే వచ్చాయి. కానీ ఫస్ట్ టైం సార్ వాళ్ళు నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను 2 years నుంచి ట్రై చేస్తున్నా. నాకు ఈరోజు అవకాశం ఇచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. అందరికీ నమస్కారం. నా పేరు ట్వింకిల్ వెకర్య. నాకు ఈ అవకాశం ఇచ్చిన రంజిత్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. తొలి చిత్రం నల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది అనోజిగూడలో నిర్మాత అయిన బిక్కునాథ్ నాయక్ ఆఫీస్లో జరగడం చాలా సంతోషంగా ఉన్నది. మరియు బిక్కునాథ్ నాయక్ ఇంతకుముందుకు రాజకీయంలో మంచి పదవిలో ఉన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి పేరు ఉన్నది. అలాంటిది చిత్రరంగంలోకి తొలిసారిగా రావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. మరియు డైరెక్టర్ డాక్టర్ రంజిత్ గారు కూడా ఇంతకుముందుకు ఆర్కే కళా సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించి అవార్డ్స్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రం కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమా తీయడం నిజంగా చాలా సంతోషకరం ఉంది. ఎవరైనా పాత హీరోలను పెట్టి కమర్షియల్గా చూడాలి అనుకుంటారు, కానీ బిక్కునాథ్ నాయక్ గారు మరియు రంజిత్ గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ప్రతిభను వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రం నిజంగా నిర్మించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ చిత్రం మంచి విజయవంతమై వారికి మంచి పేరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.